హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను కొత్తిమీర పచ్చడి చెప్తున్నానండి. దీనికి కావాల్సింది కొత్తిమీర ఒక పెద్ద కట్ట ఇలా చాప్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, చింతపండు 2-3 రెమ్మలు తీసుకున్నానండి. చిక్కగా పేస్ట్ లాగా కావాలి. పోపుకి కావాల్సింది ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు ఒక రెమ్మ దాకా తీసుకున్నాను, ఇంగువ చిటికెడు, పొడి కోసం ఆవాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1 టేబుల్ స్పూన్ అండి. నూనె లేకుండా వేయించుకొని పొడిలాగా చేసుకోవాలి. ఉప్పు సరిపడంత, నూనె తగినంత. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడకుండా ఈ ఆవాలు మెంతులు వేయించుకొని మిక్సీలో పొడి చేసుకోవాలండి. ఇది వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని చల్లారాక పౌడర్ లాగా చేసుకోవాలి. ఈలోగానే పొయ్యి మీద కడాయి పెట్టుకొని చిక్కగా చింతపండు పేస్ట్ తీసుకొని దీనిలో వేసుకొని చిక్కగా ముద్దలాగా అయ్యేదాకా థిక్ పేస్ట్ లాగా అయిపోవాలండి. ఈ విధంగా తీసుకొని ఇట్లా వేసుకున్నాను. ఇది థిక్ పేస్ట్ లాగా అయిపోవాలి. వేసుకుంటున్నాను. బాగా థిక్ పేస్ట్ వచ్చేదాకా దీన్ని కుక్ చేసుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి కూడా వేసేసి థిక్గా చేసుకోవాలండి. కొంచెం థిక్గా రావాలి. ఈలోగా మనం ఇప్పుడు ఈ పేస్ట్ని ఈ మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం చల్లారేదాకా. చూడండి, ఇలా పక్కన తీసి పెట్టుకున్నాను. ఇది చల్లారేలోపు ఇదే కడాయిలో కొంచెం 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని దీంట్లో మనం కడిగి పెట్టి ఉంచుకున్న కొత్తిమీరని వేసేస్తున్నాను. ఇది బాగా మెత్తగా దగ్గరగా అయిపోయాక ఈ కొత్తిమీరని కూడా ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. చూడండి, కొత్తిమీర అంతా ఇలా ముగ్గిపోయిందండి. ఇప్పుడు ఈ కొత్తిమీరని కూడా ఈ మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. దీంట్లోనే కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడంత వేసుకొని మెత్తగా కాదండి, చిల్లపల్లగా దంచుకోవాలి పేస్ట్ లాగా. ఆ తర్వాత తాలింపు వేసుకుందాం. ఈ పచ్చడి గారెలతో కానీ అన్నంతో కానీ చాలా బాగుంటుందండి. చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని కచ్చాపచ్చాగా దంచుకుంటాను. ఇది చల్లారేలోపు నేను ఈలోన పోపు రెడీ చేసుకుంటున్నానండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసుకొని పోపుని రెడీ చేసుకుంటున్నాను. పోపు కూడా వేగిందండి. ఇప్పుడు ఈ పోపుని కూడా దీంట్లో వేసేస్తున్నాను. ఇంత బాగా మిక్స్ చేసుకొని అంతేనండి, కొత్తిమీర పచ్చడి రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.